హైదరాబాద్ అశోక్ నగర్ లోని సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అశోక్ నగర్ తో పాటు మరో 7 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఉమామహేశ్వరరావు ఆయన కూతురు ఫ్లాట్ లో రైడ్స్ చేస్తున్నారు. ఇటు సిసిఎస్ ఆఫీసులోని ఉమామహేశ్వరరావు క్యాబిన్ లోనూ సోదాలు చేస్తున్నారు ఏసీబీ ఆఫీసర్స్. మరోవైపు విశాఖపట్నంలోని ఉమామహేశ్వరరావు బంధువులు, హైదరాబాద్ లోని స్నేహితుల ఇండ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఉమామహేశ్వరరావుకి సంబంధించి భారీగా ఆస్తులు, డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అశోక్ నగర్ లోని సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అశోక్ నగర్ తో పాటు మరో 7 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఉమామహేశ్వరరావు ఆయన కూతురు ఫ్లాట్ లో రైడ్ చేస్తున్నారు. ఇటు సిసిఎస్ ఆఫీసులోని ఉమామహేశ్వరరావు క్యాబిన్ లోనూ సోదాలు చేస్తున్నారు ఏసీబీ ఆఫీసర్స్. మరోవైపు విశాఖపట్నంలోని ఉమామహేశ్వరరావు బంధువులు, హైదరాబాద్ లోని స్నేహితుల ఇండ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఉమామహేశ్వరరావుకి సంబంధించి భారీగా ఆస్తులు, డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి కూడా ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద మొత్తంలో ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తులు కలిగి ఉన్నటువంటి ఆరోపణలతో ఇవాళ ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ అనేవి చేస్తున్నారు. ప్రజెంట్ ఏసీబీ రైడ్స్ జరుగుతున్నటువంటి ఆ ఫ్లాట్ వద్ద మనం చూసినటువంటి ఇక్కడ 205 ఫ్లాట్లోనే లోపల ఏసీబీ అధికారులు మొత్తం ఇటు ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. గత ఉదయం దాదాపు 5 గంటల నుంచి కూడా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. మొత్తం పూర్తిగా అన్ని రకాలుగా కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. మనం కొద్దిసేపటి క్రితమే విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇటు లోపల పూర్తిగా ఇటు ఏసీబీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి మొత్తం ఆయనకున్నటువంటి ఇటు బ్యాంకు లావాదేవీలు కావచ్చు, అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా ఇటు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ స్పాట్ లో కనిపిస్తోంది. అయితే ఇటు ఉమామహేశ్వరరావు గతంలో సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి ఆయన సాహితీ ఇన్ఫ్రా చీటింగ్ కేసులో ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు. ఆ సమయంలో కూడా కొంత ఆయన అక్రమాస్తులు సంపాదించేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా పూర్తి వాస్తవాలను కూడా తెలుసుకునే పనిలో భాగంగానే ఏసీబీ అధికారుల యొక్క రైడ్స్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అంటే పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టారనేటువంటి ఆరోపణలతోనే ఏసీబీ అధికారుల యొక్క రైడ్స్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి యొక్క అశోక అపార్ట్మెంట్లోనే ఆయన మొత్తం 3 ఫ్లాట్లలో కూడా ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ప్రజెంట్ 205 కావచ్చు, అలాగే 305, 504 ఈ 3 ఫ్లాట్లలో కూడా ఇటు ఏసీబీ అధికారులు రైడ్స్ కొనసాగిస్తున్నారు. ఆయన కూతురు అలాగే మామ వీళ్ళ ఫ్లాట్లలో కూడా ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్లోనే కేవలం ఇక్కడ ఇటు అశోక్ నగర్తో పాటు అలాగే ఇటు సిసిఎస్లో ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి క్యాబిన్లో కూడా ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా మొత్తం ఆయన యొక్క క్యాబిన్ మొత్తాన్ని కూడా చెక్ చేశారు. మరోవైపు ఇటు హైదరాబాద్లోనే ఆయన యొక్క బంధువులకు సంబంధించినటువంటి నివాసాలు నేరేడ్మెట్టు, ఎల్బీ నగర్ ఆయా ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు అనేవి చేస్తూ ఉన్నారు. మరోవైపు ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి ఆ సొంతూరు ఇటు ఆంధ్రప్రదేశ్కు అలాగే వైజాగ్, భీమవరం ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఆయన బంధుమిత్రులు అలాగే ఇటు కూతురు కావచ్చు, లేకపోతే ఇతర స్నేహితులకు సంబంధించి వీళ్ళ అందరి ఇళ్లలో కూడా ఇటు ఏసీపీ అధికారుల యొక్క సోదాలు అనేవి కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అధికారులు ఈ యొక్క సోదాల్లో భాగంగా పలు కీలక డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పెద్ద మొత్తంలో దాదాపు ఇప్పటి వరకు కూడా 40 లక్షల వరకు కూడా అటు ఏదైతే నగదును గుర్తించినట్టు కూడా మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఇక మరికొన్ని గంటల పాటు యొక్క ఆ సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదటగా ఇటు ఏసీబీ అధికారులకు ఉమామహేశ్వరరావు దగ్గర పక్కాగా ఇటు అక్రమాస్తులు ఉన్నటువంటి సమాచారంతో రైడ్స్ చేసినట్లు కూడా మనకు ఆ సమాచారం అందుతుంది. మరికొన్ని గంటల పాటు యొక్క సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు 40 లక్షల వరకు కూడా నగదు పట్టుబడిందంటే ఇక సాయంత్రం వరకు జరిగేటువంటి యొక్క సోదాల్లోనే ఇక పెద్ద మొత్తంలో కూడా అక్రమాస్తులు గుర్తించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇటు ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా ఆల్రెడీ రికవరీ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మొత్తం సోదాలు పూర్తయిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో యొక్క ఇటు అక్రమాస్తులు కలిగి ఉన్నటువంటి ఆ పూర్తి డీటెయిల్స్ మాత్రం సోదాల అనంతరం తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి.